హలో, నేను మిసేశ్వరరావు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారత్ ట్యాక్సీ అనేటువంటి యాప్ని తీసుకొచ్చింది. ఈ యాప్లో రిజిస్టర్ అయినటువంటి డ్రైవర్లకి జీరో కమిషన్ తోటి ట్యాక్సీ సేవల్ని అందించవచ్చు. ఇప్పటివరకు ఓలా, ఊబర్ ఇలాంటి వాటిని మనం చూస్తూ ఉన్నాం. అవి 20 నుంచి 30% వరకు కమిషన్ డ్రైవర్ల నుంచి తీసుకుంటూ ఉంటారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో భారత్ ట్యాక్సీ అనేటువంటి ఒక యాప్ని తీసుకొచ్చి జీరో కమిషన్ బేస్ తోటి ఈ డ్రైవర్లకి వెసులుబాటు కల్పించింది. ఆ యాప్ ద్వారా ఓలా, ఊబర్ లేదంటే ర్యాపిడో ఏ విధంగా సేవలను అందిస్తుందో అదే తరహాలో ఆ యాప్ కూడా మనకి ఇప్పుడు సేవలు అందిస్తుంది. మరి భారత్ ట్యాక్సీ ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా ఎందుకు యాప్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి అని అంటే, ప్రస్తుతం పోటీ ప్రపంచం. ఆయా రాష్ట్రాలు పారిశ్రామిక అభివృద్ధి కోసం విదేశీ ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. అందుకోసం అనేక సదస్సులు పెడుతూ ఉన్నారు. పోటీ పడుతున్నాయి రాష్ట్రాలు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిపాలన కానీ లేదంటే ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన లీడర్లు ఇండస్ట్రీస్ని ఆహ్వానించడానికి అనేక రకాల రాయితీలు ఇస్తూ ఉన్నారు. ఆ రాయితీలు ఎవరు ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఎక్కువగా పెట్టుబడులను రాబట్టగలుగుతున్నారు. అందుకే ఇప్పుడు ఆయా రాష్ట్రాలు కూడా సేవలను అందించడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా వెళ్తూ ఉన్నాయి. ఆ క్రమంలో ఆంధ్ర ట్యాక్సీ అనేది ఒకటి చంద్రబాబు గారి మదిలో నుంచి వచ్చినటువంటి ఆలోచన. ఈ ఆంధ్ర ట్యాక్సీ ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో నమూనాగా టూరిజం, పర్యాటకులు వచ్చినప్పుడు వాళ్ళకి సరైనటువంటి సేవలు అందించడం, సరసమైనటువంటి ధరలకు సౌకర్యమైన ప్రయాణాన్ని, భద్రతతో కూడినటువంటి ప్రయాణాన్ని అందించడానికి ఈ ఆంధ్ర ట్యాక్సీని అనేటువంటి యాప్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ యాప్లో మీరు కనుక లాగిన్ అయితే మీకు ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఎక్కడైనా సరే మీరు పర్యాటక ప్రాంతాలకు వెళ్ళాలంటే వాళ్ళే గైడ్గా ఉండి ట్యాక్సీ డ్రైవర్లు సేవలు అందిస్తూ ఉంటారు. అందుకోసం ఈ ఆంధ్ర ట్యాక్సీ అనేదాన్ని యాప్ని లాంచ్ చేశారు. క్రిస్మస్ రోజున డిసెంబర్ 25వ తారీఖున దీన్ని లాంచ్ చేశారు. దీన్ని ప్రస్తుతానికి పర్యాటక శాఖ పరిధిలోనే వాడుతూ ఉన్నారు. మరింత విస్తృతపరిచి భారత్ ట్యాక్సీ ఏ విధంగా అయితే ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి ప్లాట్ఫామ్స్కి పోటీగా నిలబడుతుందో అదే తరహాలో ఆంధ్ర ట్యాక్సీ అనేటువంటి యాప్ కూడా ఆటోలు, తర్వాత 2 వీలర్స్, కార్లు ఇవన్నీ కూడా సేవలను అందించేదానికి ప్లాట్ఫామ్ని జీరో కమిషన్ బేస్ తోటి తీసుకురాకే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ కర్ణాటక సవారీ పేరుతోటి, తమిళనాడు సవారీ పేరుతోటి వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో సపరేట్ అయినటువంటి యాప్లు క్రియేట్ చేసి క్యాబ్ డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి, 2 వీలర్ పైలట్లకి పనికొచ్చేలాగా దాన్ని డిజైన్ చేసి ఓలా, ఊబర్ వాటికి సమాంతరంగా పోటీగా దాన్ని నడుపుతున్నారు. గుజరాత్లో కూడా నడుపుతున్నారు. మరి ఆంధ్ర ట్యాక్సీ మరిన్ని సేవలు అందించేందుకు, మెరుగైనటువంటి సేవలు అందించేందుకు దాన్ని ఇంకా ఎక్కువగా డెవలప్ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో అది రాబోతోంది. సో చంద్రబాబు నాయుడు గారు మధ్యలో నుంచి వచ్చిన ఆలోచన రాబోయే రోజుల్లో ఈజీగా తక్కువ ఛార్జీలతోటి సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. సో కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటప్పటికి సహకార ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్, ఇది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ఇది 2025 జనవరి 6వ తారీఖున ఇది రిజిస్టర్ చేయబడింది. దీని ప్రమోటర్లు గవర్నమెంట్లో ఉండే సంస్థలే. ఏ సంస్థలు? అమూల్, ఇఫ్కో, క్రిప్కో, నాఫెడ్, నాబార్డ్, ఎన్సిడిసి, ఎన్డిడిబి ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు. ఈ సంస్థలన్నీ కూడా సహకార రంగానికి సంబంధించినవి. ఈ సహకార రంగానికి సంస్థలన్నిటి కూడా ఈ ప్రమోటర్లుగా ఉంటూ ఓలా, ఊబర్ సేవలకు పోటీగా ఇప్పుడు భారత్ ట్యాక్సీ అనేటువంటి యాప్ని తీసుకొచ్చింది. కీ ఫీచర్లు ఏంటంటే జీరో కమిషన్ తోటి 100% డ్రైవర్లు సేవలు అందించవచ్చు. ఎలాంటి కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే జనరల్గా మనం ఓలా, ఊబర్ బుక్ చేసుకోవాలంటే కొన్ని పాకెట్స్లోకి వెళ్ళి బుక్ చేసుకోవాలంటే ఎక్కువ ధర చూపిస్తారు. దాన్నే ఏమంటున్నారు?
సర్జ్ ప్రైసింగ్ అంటున్నారు. సర్జింగ్ అంటే ఎక్కువ మంది సెర్చ్ చేసి ఎక్కువ మంది బుక్ చేసుకునేటువంటి స్పాట్ ఏదైతే ఉంటుందో ఆ స్పాట్లో ఎక్కువ రేట్లని విధిస్తూ ఉన్నారు. ఈ యాప్లో, భారత్ ట్యాక్సీ యాప్లో అలాంటి సర్జ్ రేటింగ్స్ అనేది ఉండవు, నో సర్జ్ రేటింగ్స్. తర్వాత ప్రాఫిట్ షేరింగ్, యాప్ నుంచి వచ్చిన లాభాలు డ్రైవర్లుగా పంచుతారు. ఆ యాప్ నుంచి లాభాలు వస్తాయి కదా, వాటిని డ్రైవర్లుగా పంచుతారు తప్పితే అది గవర్నమెంట్ కూడా జమ చేసుకోదు. దీని ద్వారా ఆటో, కారు, బైక్ రైడ్స్, అదే రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, సేఫ్టీ ఫీచర్లు కూడా ఉంటాయి. వెరిఫైడ్ డ్రైవర్లకు మాత్రమే ఈ వెసులుబాటు, 24/7 ఖచ్చితంగా వాచ్ చేస్తూ ఉంటారు వాళ్ళని. అలాగే డ్రైవర్లు మల్టీ లింగ్విల్ సపోర్ట్, అంటే ఎక్కువ లాంగ్వేజ్లు మాట్లాడాలి. సో ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా డ్రైవర్లకి ఇస్తున్నారు. లాంచ్ ఢిల్లీలో, గుజరాత్లో సాఫ్ట్ లాంచ్ ఇప్పటికే జరిగింది. దాదాపు 50,000 మంది డ్రైవర్లు దీంట్లో రిజిస్టర్ అయినారు. డ్రైవర్లు పూర్తి లాంచ్ ఎప్పుడంటే జనవరి 1వ తారీఖున కొత్త సంవత్సరం జనవరి 1వ తారీఖున 2026, అంటే జనవరి 1వ తారీఖు అంటే రేపు, ఈ వీడియో చేయబోయేటప్పటికి అంటే రేపు దేశవ్యాప్తంగా అందుబాటులో రాబోతుంది. ఢిల్లీ ఎన్సీఆర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇతర నగరాలకు కూడా ఇది వర్తింపజేస్తారు. ఇప్పుడు జనరల్గా మనం గూగుల్ పే మరియు ఇతర దాంట్లో మనం పే చేస్తుంటాం. ఈ భారత్ ట్యాక్సీకి మరియు భారత్ ట్యాక్సీ డ్రైవర్ యాప్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని పూర్తిగా జనవరి నుంచి ఈ సేవల్ని అందించబోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇప్పటికి టూరిజం దాంట్లో ఈ సేవల్ని అందిస్తూ ఉన్నారు. సో భారత్ ట్యాక్సీ, ఆంధ్ర ట్యాక్సీ ఇవి రెండు ప్యారలల్గా రాబోతున్నాయి. ప్రస్తుతానికి భారత్ ట్యాక్సీ సేవలు ఢిల్లీ వరకే పరిమితం. ఆ తర్వాత గుజరాత్, ఆ తర్వాత అన్ని రాష్ట్రాల్లో దీన్ని విస్తరింపజేయబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ టూరిజం కోసం తయారు చేసినటువంటి యాప్, దాన్ని అన్ని జిల్లాలకు, అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఆంధ్ర ట్యాక్సీ పేరుతోటి ఒక యాప్ని తీసుకొస్తున్నారు. ఇది కూడా 0 కమిషన్ బేస్ తోటే ఏర్పాటు చేయబోతున్నారు. కేవలం కార్లు, బైకులు, అలాగే ఆటోలకే కాదు, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ట్యాక్సీ అనేటువంటి యాప్ ట్రాక్టర్లు, డ్రోన్స్ వీటికి కూడా తీసుకురాబోతున్నారు. ఎందుకంటే ఇవాళ ట్రాక్టర్స్ని బుక్ చేసుకుంటే ఎక్కడ తక్కువ ట్రాక్టర్ ఉంటే వాళ్ళు తీసుకొచ్చుకొని వాళ్ళు పేమెంట్ చేసుకుని వాళ్ళ పొలం దున్నించుకునే అవకాశం ఉంది. అలాగే డ్రోన్స్ ద్వారా ఇప్పుడు మందుల్ని పిచికారీ చేయబోతున్నారు. వాటిని ఈ యాప్లో పొందుపరచడం, రిజిస్టర్ చేయడం ద్వారా ఆ యాప్లో బుక్ చేసుకుంటే ఆ యాప్ బుక్ చేసుకున్నటువంటి ఆ అడ్రస్కి వెళ్ళి ఈ డ్రోన్స్ ఆపరేట్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళ భూమికి, వాళ్ళ పంట చాలకి పురుగు మందు కానీ లేదా ఇతరత్ర కానీ చేసే అవకాశం ఉంది. అంటే ప్రతిదీ కూడా ఈ యాప్ ద్వారానే రాబోయేటువంటి రోజుల్లో సేవలు అందించడానికి చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. సో ఆంధ్ర ట్యాక్సీనే కాదు, ఆంధ్ర యాప్ రాబోతుంది. ప్రస్తుతానికి ట్యాక్సీలు, ఆ తర్వాత అన్ని రకాల సేవలు ఈ యాప్ ద్వారా అందించబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ఒకేసారి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాప్లని రెడీ చేసింది. సో వీటిలో ఏది బెనిఫిట్గా ఉండబోతుంది అనేది మనం చూడాలి. కొత్త సంవత్సరం సందర్భంగా ఇవి రెండు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. వాటిలో ఏది సొఫిస్టికేటెడ్గా, ఏది యూజర్ ఫ్రెండ్లీగా ఉండే అవకాశం ఉందనేది చూద్దాం. థ్యాంక్ యూ.